మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పోలీస్ కస్టడీ ముగియడంతో రెండవ అదనపు జిల్లా కోర్టులో వంశీని ప్రొడ్యూస్ చేశారు. విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు వంశీ. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తి ముందు వెల్లడించారు. అయితే జైల్లో వంశీని ఒంటరిగా ఉంచుతున్నారని, వంశీ ఆరోగ్య రీత్యా ఒంటరిగా ఉంచొద్దని, ఖైదీలు ఉన్న బ్యారెక్లోనే వేయాలని కోర్టును వంశీ తరఫున లాయర్ కోరారు. దీనిపై రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని వంశీ తరఫున న్యాయవాదికి జడ్జి సూచించారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న బ్యారెక్ దగ్గర ఓ అటెండర్ను ఏర్పాటు చేయాలని జిల్లా జైలు సూపరింటెండెంట్కు జడ్జి ఆదేశించారు. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పోలీస్ కస్టడీ ముగియడంతో రెండవ అదనపు జిల్లా కోర్టులో వంశీని ప్రొడ్యూస్ చేశారు. విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు వంశీ. అయితే కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తి ముందు వెల్లడించారు వంశీ. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి. శ్వేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనను 3 రోజుల పాటు కోర్టు పోలీసులకు కస్టడీకి ఇచ్చింది. నేపథ్యంలో ఈరోజు 3వ రోజు కస్టడీ ముగియడంతో వల్లభనేని వంశీని తిరిగి జైలుకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కస్టడీలో ఉన్నప్పుడు 3 రోజుల పాటు ఏం విచారణ చేశారు, అలాగే మీకు ఏమైనా అసౌకర్యం కలిగించారా అనే ప్రశ్నను ముందుగా న్యాయమూర్తి వేయడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలిగించలేదని, కానీ సంబంధం లేని, అంటే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, సంబంధం లేని ప్రశ్నలు అడిగారు అంటూ కూడా వంశీ న్యాయమూర్తి ముందు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా ఏదైతే వాళ్ళు కొంత వంశీ నుంచి కొంత సమాచారం రాకపోవడంతో తిరిగి పోలీసులు గూగుల్ మ్యాప్స్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు వేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఏదైతే సత్యవర్ధన్ని హైదరాబాద్ తీసుకువెళ్ళిన తర్వాత సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయడం, అలాగే అక్కడ నుంచి వైజాగ్ తరలించిన తర్వాత అప్పటి వరకు కూడా అటు వంశీది సత్యవర్ధన్ది ఇద్దరిది కూడా గూగుల్ మ్యాప్స్ ఒకే చోట లొకేషన్ అనేది ట్రేస్ చేయడము, అలాగే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేశారని, దీంతో పాటు ఏదైతే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా తనకి సంబంధం లేని ప్రశ్నలు అడగడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి 2 సార్లు ఈ కేసుతో ముడిపడి ఉన్న తర్వాత సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ తాడేపల్లిలోని జగన్ నివాసానికి మీరు ఎందుకు వెళ్లారు అంటూ ప్రశ్నించినట్లు చెప్పారు. దీనికి అసలు ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, కానీ సంబంధం లేని ప్రశ్నలు అడిగారంటూ కూడా న్యాయమూర్తి ముందు వంశీ చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దీంతో పాటుగా తనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల దృష్ట్యా తనకు సింగిల్ బ్యారక్, అంటే తను ఒక్కలే బ్యారక్లో ఉండడం వల్ల తనకి కొంత అనీజీగా ఫీల్ అవుతున్నానని, అలాగే తనకి ఎటువంటి థ్రెట్ కూడా లేని నేపథ్యంలో తనకి మిగిలిన వారితో కలిసి ఉండేలాగా సౌకర్యంగా కల్పించాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. అలాగే దీంతో పాటు శ్వాస సంబంధమైనటువంటి సమస్య ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి దీంట్లో కూడా కొంత ముందుకి వెళ్ళాలి అని అడగడంతో ఈరోజు ఉన్నటువంటి జడ్జి ఏదైతే తమ న్యాయమూర్తితోటి పిటిషన్ వేయించుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో వంశీని కలిసేందుకు కోర్టు వద్దకు వంశీ భార్య పంకజశ్రీతో పాటుగా ఆయన 2 పిల్లలు కూడా ఈరోజు వంశీని కలిసేందుకు కోర్టు వద్దకు వచ్చారు. ఎప్పుడైతే కస్టడీ ముగిసి తిరిగి తీసుకువెళ్లే సమయంలో, అంటే కోర్టులో ఆయన ఉన్నంతసేపు కూడా పిల్లలు ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కోర్టు నుంచి తిరిగి జైల్లో ఏదైతే ప్రొడ్యూస్ చేసేందుకు తీసుకువెళ్తున్న సమయంలో కూడా పిల్లలు జీప్లో ఎక్కించిన తర్వాత కూడా ఆయన వద్దకు వెళ్ళి కొంత ఎమోషనల్గా బాయ్ చెప్పిన పరిస్థితిని ఈరోజు చూడడం జరిగింది. అయితే వాళ్ళ వైఫ్ కూడా చెప్తూ ఆయనకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయాలను చెప్పారు. అలాగే బెయిల్ పిటిషన్ కూడా మా తరపున ఉన్నటువంటి న్యాయవాది వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే హెల్త్కి సంబంధించినటువంటి పిటిషన్ వేయమన్నారో ఆ పిటిషన్కి సంబంధించి రేపు కోర్టులో మరొక పిటిషన్ వేస్తామని కూడా ఆయన తరపునటువంటి లాయర్ చెప్పారు. శ్వేత, థ్యాంక్ యూ.